ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డబల్ హ్యాండ్స్ చూపిస్తున్నా. ఈ డబల్ హ్యాండ్స్ ఎట్లుంటాయంటే ఎప్పుడైనా మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మామూలు హ్యాండ్స్ కుట్టుకుంటే ఎట్లుంటుంది, ఇట్లా మామూలుగా నార్మల్గా ఇట్లా స్టిఫ్ ఉంటుంది కదా. ఈ హ్యాండ్ కటింగ్ ఏంటంటే ఇట్లా నిక్కినట్టు ఉంటాయి అన్నట్టు. ఇంత టైట్ కుట్టేసుకుని ఇట్లా నిక్కినట్టు ఉంటాయి. ఫ్యాషన్గా మంచిగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇదిగో డబల్ హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడే ఇట్లా ట్రై చేయండి. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు అయితే అస్సలు సెట్ అవ్వదు. ఎక్కువ క్లాత్, ఇంత ఒక హాఫ్ మీటర్ క్లాత్ అట్లా పడుతుంటుంది. ఇది పెద్దవాళ్ళ హ్యాండ్ కటింగ్ అన్నట్టు. ఈ విధంగా పెట్టుకొని చూడండి, నేను ఇట్లా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అటువైపు వేసిన, రెండో ఫోల్డింగ్ ఇటువైపు వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే టేప్ ఇవ్వండి. టేప్ మాత్రం ఈ విధంగా టేప్ తీసుకొని, ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళకి హ్యాండ్స్ ఎంత పెడతారు, మినిమమ్ 5 వేసుకుంటారు ఎవరైనా. 5 కుట్లల్లోకి ఒక ½ ఇంచ్ పెట్టుకుంటే 5.5 ఉంటుంది. ఇంకా 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 చంక లూజ్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఎంత ఉంటుంది, దాదాపు ఒక 7. ఇంకా వెయిట్ ఉన్న వాళ్ళకి 7, 7.5 అట్లా ఉంటుంది. నేనైతే ఈ అమ్మాయిని బట్టి 7 పెట్టేసిన. నెక్స్ట్ ఇటువైపు కూడా 5.5 తీసుకొని 5.5కి 2.5 ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ 2.5కి ఒక మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము మెయిన్ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ వరకు, 1 ఇంచుకి కొంచెం లోపల వరకే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, నేను ఎట్లా డ్రా చేస్తున్నానో ఈ విధంగా ఈ పాయింట్కి రౌండ్గా మంచిగా కలపాలి. రౌండ్ కలపడం రాలేదనుకోండి, స్కేల్ తీసుకొని, మీరు స్కేల్ తీసుకుంటే స్కేల్తోని మంచిగా తీసుకోవడం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఖర్చు కుట్లల్లోకి కత్తెరేదా ఈ విధంగా ఈ హ్యాండ్ అనేది ఇది చూస్తే మీకు ఇంత సింపుల్గా అనిపించింది, కానీ కుడితే మాత్రం వెరైటీ లుక్ ఉంటుంది. ఒకసారి కుట్టుకొని వేసుకొని చూడండి, దీని లుక్కే అసలు స్పెషల్గా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే ఊరికి ఇవే పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ క్లాత్ ఇంత మంచిగా సరిపోదు. ఇదిగో చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత కూడా ఇట్లా మనం ఎంత టైట్ కుట్టేసినా కూడా ఈ విధంగా లూజ్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇంకా కొంచెం లూజ్ కుట్టేసినాం అనుకోండి, ఇట్లా నిక్కినట్టు వస్తుంటుంది. ఓకే, బాగుంటుంది. ఓకే, ట్రై చేయండి. బాయ్ అండి.